ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, బాగున్నారా? మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు. కృపావార్త ఛానల్కి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము కొద్దిసేపు ధ్యానం చేద్దామండి. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నారు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి మాట మనందరికీ తెలిసిన మాట, ఇష్టమైన మాట కూడా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రభు యొక్క వాక్యంలోని చెప్తున్నారు, ప్రభువు మనకి ఆశ్రయము, రెండోది దుర్గము అంటే కోట లాంటి దేవుడు మన దేవుడు. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నాడో ఆ ఆశ్రయించిన నరుడిని ప్రభు అంటారు ధన్యుడు. ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఎందుకనగా లోకంలో అనేకులు ఆశ్రయిస్తూ ఉంటారు. కొంతమంది ఏదైనా కష్టం వస్తే హాస్పిటల్ని ఆశ్రయిస్తారు. వ్యాధి, బాధ, ఆరోగ్య సమస్య ఏదైనా వస్తే హాస్పిటల్ని ఆశ్రయిస్తారు. కొంతమంది పోలీసుల్ని ఆశ్రయిస్తారు. దినపత్రికల్లో చూస్తూ ఉంటాం, వాళ్ళు పోలీసుల్ని ఆశ్రయించారు, చట్టాన్ని ఆశ్రయించారు, కోర్టుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు, పెద్ద మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాగా ఎవరినైనా ఆశ్రయిస్తే వారి వల్ల మనకి ఏదైనా మేలు కలుగుతుందని, లేదంటే వారి వల్ల మనకి ఏదైనా సహాయం దొరుకుతుందని మరి ఆశ్రయించడం జరుగుతుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు అని కీర్తన 34:8 రాయబడి ఉంది. ఈ రోజున మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకు అనగా ఆయన నీకు సహాయం చేయగలిగిన సమర్థుడు. ఈ మధ్య మన సెల్ ఫోన్లోని ఒక సహోదరి యొక్క సాక్ష్యం నేను విన్నాను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఆమె ఒక హాస్పిటల్లోని పనిచేస్తారు. ఆమె హాస్పిటల్లోని మరి డాక్టర్ గారు అనుకుంటాను, మరి చిన్న డాక్టర్ గారు అనుకుంటాను, ఆ డాక్టర్ గారు. అయితే ఆ హాస్పిటల్కి ఒక క్రిటికల్ పొజిషన్లో ఉన్న ఒక బాబుని తీసుకుని వచ్చారు. ఆమె చాలా పేదరాలు, వాళ్ళ తల్లి. మరి ఎవరు ఉన్నారో లేదో తెలియదు, ఆవిడ చెప్పలేదు. అయితే ఆమె ఆ బిడ్డను ఆ హాస్పిటల్కి తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు ఆ హాస్పిటల్లోని ఆ బిడ్డ యొక్క స్థితి చూసి 1,50,000 ముందు పెడితే వైద్యం ప్రారంభిస్తాం. తర్వాత ఎంత అవుతుందో తెలియదు అని అన్నారు. అమ్మ, నా దగ్గర డబ్బులు లేవు, నాకు అన్ని డబ్బులు లేవు, మరి నాకు ఏదైనా సహాయం చేయండి అమ్మా, ఎలాగో నేను సంపాదించి మరి ఎలాగో నేను దాన్ని సమకూర్చి మీకు ఇస్తానమ్మా అని ఆమె బ్రతిమలాడుకుంది. ఆమె కన్నీరు చూసి, ఆమె బాధ చూసి మరి ఆ చిన్న డాక్టర్ గారు మరి చాలా చలించిపోయి మరి వెళ్ళి పెద్ద డాక్టర్ గారిని ఒప్పించి, అయ్యా ఒక్కరోజు సమయం అడుగుతుంది, ఈలోగా మనం వైద్యం ప్రారంభిద్దాం. మరి వైద్యం ప్రారంభించిన తర్వాత మరి ఆవిడ డబ్బులు కడతారంటండి అని అన్నారు. ఆవిడ చెప్పింది కాబట్టి అక్కడ వైద్యం ప్రారంభమైంది. వైద్యం జరుగుతుంది. మరి ఈవిడ ఎక్కడికో వెళ్ళి డబ్బులు తేవడానికి వెళ్తుందేమో అనుకున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఆ హాస్పిటల్లోనే వారి కోసం కేటాయించిన ఒక మంచం దగ్గర మరి ఈ యొక్క వైద్యం సాగుతుంది. మరి లోపలికి తీసుకెళ్లారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఈమె ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, మోకాళ్ళ మీద ఉంది, ప్రార్థన చేస్తుంది. ఈరోజు 11 గంటలకి ప్రార్థన ప్రారంభించిందండి. ప్రారంభిస్తుంది, 12 అయింది, 1 గంట అయింది, 2 అయింది, 3 అయింది. అక్కడ వైద్యం పూర్తయింది, తీసుకుని వచ్చారు. కానీ ఈమె ప్రార్థన చేస్తూనే ఉంది. మరి అక్కడ ఐసీయూ కాబట్టి ఈమె అవసరం కూడా ఉండదు కాబట్టి ఈమెను పెద్దగా పిలవలేదు. వాళ్ళు చూశారు, ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఊరుకున్నారు. ఆ సమయంలోని ఆ డాక్టర్ గారు అక్కడ ఉన్న నర్సుని, ఆయమ్మని అడిగారంట, ఆవిడేం చేస్తుంది, మరి డబ్బులకి ఎక్కడికైనా వెళ్ళిందా
లేదు మేడం, ఆవిడ ఎక్కడికి డబ్బులకి వెళ్ళలేదు, నిన్న 11 గంటల నుండి ఆవిడ ప్రార్థనలోనే ఉందాం. మళ్ళా అడిగారు తర్వాత సాయంత్రం, లేదు మేడం, వారు ఇంకా ప్రార్థనలోనే ఉన్నారు. ఆవిడ డ్యూటీ దిగి వెళ్ళడానికి సమయం ముందు కూడా అడిగారు, ఏం చేస్తుంది ఆవిడ ప్రార్థనలో ఉన్నారు. ఆ తర్వాత ఉదయం మళ్ళీ ఆవిడ డ్యూటీకి వచ్చినప్పుడు అడిగారు, ఆవిడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తున్నారు మేడం, రాత్రంతా ప్రార్థనే చేస్తున్నారు మేడం, లెగలేదా? అస్సలు లెగలేదు మేడం. ఇప్పుడు ఆవిడకి గుండె పట్టుకుంది, ఎందుకంటే మధ్యవర్తి ఆవిడే, అది చేస్తే డబ్బులు కట్టేస్తారని చెప్పింది ఆవిడే. ఆవిడ అనుకుందంట, నోరు జారిపోయాం కదా, మనం ఒప్పుకున్నాం కదా, సరే మన ఇంట్లో తెలియకుండా ఈ బంగారాన్ని మనమే ఏదో చేసి కడదాంలే అని మనసులో అనుకొని లోపలికి వస్తుంటే ఎవరో వేరే డాక్టర్ గారు అన్నారంట, అమ్మా, మా తల్లి గారు చనిపోయి సంవత్సరం, మరి ఆమె నిమిత్తము నేను ఏదైనా ఒక పేద కుటుంబానికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అన్నారంట. ఈవిడికి ఇప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఆవిడే గుర్తొచ్చింది. ఇది పరిస్థితి, నిన్నటి సమయంలో ఇలాగొచ్చింది, మరి వచ్చినప్పుడు నేను మరి ఆవిడ పక్షంగా ఇలాగా ఉన్నాను, ఒకవేళ ఆవిడ కట్టకపోయినా నేను సిద్ధపడే ఉన్నాను కట్టేయడానికి, కానీ మీరు ఇలాగ అంటున్నారు కాబట్టి మీకు ఇష్టమేనా, మరి ఇంత కట్టాలి అని అన్నారు. తప్పకుండా కడతానన్నారంట. దేవునికి స్తోత్రం చెప్తారా? నేను తప్పకుండా కడతానన్నారంట. చూసారా ఏమంటుంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో నమ్ముకొన తగిన సహాయకుడు ఆయన్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలంటండి. నువ్వు ఈ రోజున ఎవరిని ఆశ్రయిస్తున్నావు? నీ ఆశ్రయ దుర్గం ఏది? ఎందుకనంటే ప్రభు ఒక వాగ్దానం చేశారు. ఏమంటున్నారంటే, ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలములో నువ్వు ఎవరిని కూడా ఆశ్రయించొద్దు. ఒకవేళ చేయాల్సిన ప్రయత్నాలు అయితే చెయ్యి, తప్పులేదు, చెయ్యాలి కదా, ప్రయత్నం చెయ్యు, కానీ ఆశ్రయించడం మాత్రం యెహోవానే, దేవుణ్ణి. ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృష్టించినవాడు. దేవుని యొక్క లేఖనాల్లో కీర్తనల గ్రంథంలో 9వ కీర్తన 10వ చరణంలో ఏం రాసిందంటే, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభు విడిచిపెట్టేవాడు కాదంటండి. ఆయన చెప్తే ఆయన మాట ఇచ్చాడండి, నన్ను ఆశ్రయిస్తే నేను విడిచిపెట్టాను. యెషయా గ్రంథము 49:14లోని రాయబడి మాట ఏంటంటే, మనుషులు అనుకుంటున్నారంట, మనకి కష్టాలు ఇన్ని వచ్చేసాయి, శ్రమలు ఇన్ని వచ్చేసాయి, బాధలు ఇన్ని వచ్చేసాయి, ఇరుకులు ఇన్ని వచ్చేసాయి, ఇబ్బందులు ఇన్ని వచ్చేసాయి, ఇలాగ వచ్చేస్తున్నాయి అంటే దేవుడు మనం విడిచిపెట్టేశాడు అని అనుకుంటారంట. కానీ ప్రభు అంటున్నారు, తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మర్చిపోను, ఎందుకంటే నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కాదు. దేవుని యొక్క తల్లి అయినా మరచునేమో గాని నేను నిన్ను మర్చిపోను, చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నాయమ్మా, నేను నిన్ను మర్చిపోజాలను. ఎందుకు అనంటే నేను నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాను, నువ్వు నా ప్రాణానివి, నేను నిన్ను ప్రేమించి కొనుక్కున్నాను, నువ్వు నా సొత్తుగా ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు ఏమంటాడు? నీవు నా సొత్తు అంటాడు. కీర్తన 40 యెషయా గ్రంథం 43:1 ఇశ్రాయేలు నీవు నా సొత్తు అంటాడు. ఇగో పేతురు గారు అంటాడు, ఆయన సొత్తైన ప్రజలు అని అంటాడు. ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని, కన్నాడు మనల్ని. మరి కాబట్టి ఆయన నువ్వు ఆశ్రయించినప్పుడు ప్రభు అంటాడు, ఆయన విడిచిపెట్టే దేవుడే కాదు, ఎంత మాత్రము నీ పట్ల నిర్లక్ష్యం చూపించే దేవుడు కాదు, నీ పట్ల ప్రేమ చూపించే దేవుడు. నువ్వంటే ఇష్టం, ఎంత ఇష్టం అని చెప్పనా? నీకు తెలిసిన సంగతి జ్ఞాపకం చేయనా?
ఎంత ఇష్టం అంటే తన ప్రాణం పెట్టినంత ఇష్టం. తన ప్రాణాన్ని విడిచిపెడతాడు కానీ నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఆయన దగ్గర. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమిటంటే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు. ఇదిగో మనుషులను ఆశ్రయించుట కంటే మరి యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు అంటాడు కీర్తనల భాగములో 31వ కీర్తన 19వ చరణంలో, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదట. నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంత గొప్పది అంటే అది ఊహించడానికి కుదరదంటండి. అది కంటికి కనబడదంట, చెవికి వినబడదంట, మనుష్య హృదయానికి గోచరం కాదంటండి. అంత గొప్పది. ఏదైనా నువ్వు ఊహించగలిగినంతైతే అందుకు దేవుడు ఎందుకు. ఇప్పుడు సముద్రం దాటాలనుకోండి, మన ఊహ ఏంటంటే దాని మీద వంతెన కట్టాలని. కానీ దేవుని సామర్థ్యం ఏంటంటే అక్కడి నుంచి ఆరిన నేలను సిద్ధం చేయాలని. ఆయన కార్యాలు మనం ఊహించలేము, మన ఊహకు అందం. భోజనానికి క్యాటరింగ్ ఇవ్వాలి, భోజనానికి వంటోళ్ళు ఇవ్వాలి, భోజనానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి, సమకూర్చుకోవాలి, పంటను తీసుకురావాలి, మరి దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా, సరుకులంతా, సామాన్ అంతా సమకూర్చుకోవాలి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు ఊహించినట్లుగా చేస్తే ఆయన ఎందుకు? ఆయన ఊహించినట్టుగా చేయడు. ఆయన ఆకాశం నుండి మన్నా కురిపిస్తాడు, ఆకాశం నుండి దేవదూతల ఆహారం కురిపిస్తాడు. పరలోకంలో మాత్రమే దొరికే ఆహారము మన్నా. ఆ మన్నాని నీ కోసం పంపిస్తాడు. ఇక మంచినీళ్ళు అంటారా, మనం అందరం నది నుంచో చెరువు నుండో లేదా ఇప్పుడు అధునాతన కాలంలోని పైపుల నుండి పంపుల్లో నుండో తెచ్చుకోవడం మనకి తెలిసిన, కానీ మనుష్య హృదయానికి గోచరం కాని, ఊహకు అందనిది రాయిలో నీళ్లున్నాయంటండి. ఆ రాయి ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు, వెంబడించే బండ మళ్ళీ వెంబడిస్తుందంట. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి వెంబడించే బండ. ఆయన ఆశ్రయించినప్పుడు నీ దప్పిక తీరుస్తాడు, నీ ఆత్మదాహాన్ని తీరుస్తాడు, నీ శరీర సంబంధమైన భౌతిక దాహాన్ని తీరుస్తాడు, నీ మానసిక దాహాన్ని తీరుస్తాడు. నీ పరిశుద్ధమైన ప్రతి దాహాన్ని తీర్చడానికి ఆయన సమర్థుడు. ఆయన ఊహకు అందవండి, కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనిషి హృదయానికి గోచరం కావు. అంత గొప్ప పనులు చేస్తాడు దేవుడు. అలాగనే చూడండి, చలేసింది అనుకోండి, ఏం చేస్తాం? దుప్పటి కప్పుకుంటాం. ఏం చేస్తాం? మంట పెట్టుకుంటాం. ఎడారిలోని చలి పుట్టే సమయంలో విపరీతంగా చలి పెరిగిపోద్ది, ఎండ వస్తే విపరీతంగా వేడి పెరిగిపోద్ది. అంటే తొందరగా వేడెక్కే, తొందరగా చల్లబడిపోయే విధానం కలిగేది ఎడారి. అలాంటి ఎడారిలోని ప్రభువు ఆయన ఆశ్రయించే ప్రజలకంట పగలు మేఘస్తంభంలోకి వచ్చాడు, చల్లగా వచ్చాడంట. వాతావరణం కాస్తంత డిగ్రీలు పెరిగితే ఎండాకాలం నేను అమ్మో అంటూ ఏసీలు వేసేస్తూ ఉంటాం. బిల్లులు ఇంత పొడుగు బిల్లు వస్తూ ఉంటాయి. కానీ నీ దేవుడు ఏసీ కంటే చల్లనిది. దానికి గుర్తు కూడా చెప్పాడు అక్కడే, వారి బట్టలు మాసిపోలేదంటాడు. చెమట పడితే బట్టలు మాసిపోతాయి, చుట్టూ గాలి రేగితే బట్టలు మాసిపోతాయి, ధూళి రేగితే బట్టలు మాసిపోతాయి. అదంతటిని ఎక్కడ రేగకుండా, అదే సమయంలో మనకి గాలి తక్కువ కాకుండా, మన శరీరానికి టెంపరేచర్కి తగినట్లుగా చల్లదనాన్ని అందించాడు. అదే సమయంలో రాత్రి అగ్ని స్తంభంలాగా మనతో పాటు నడిచి 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 ప్రేమించే దేవుడు అండి, ప్రాణం ఇచ్చేసే దేవుడు అండి. ఆ దేవుడు అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయం. అది అరణ్యమైనా, అది హాస్పిటల్ అయినా, అది ఆపత్కాలం, ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా సరే గుర్తుపెట్టుకో. ఒక అడ్రస్ చెప్తున్నాను, నజరేయుడైన యేసు అని పేరు. ఆయన ఎక్కడుంటాడు అని అంటే అది కూడా చెప్తున్నాను, ఎక్కడ 2-3 నామములో కూడి ఉంటారు అక్కడ ఉంటానన్నాడు. ఇంకెక్కడ ఉంటావు అంటే
ఎక్కడ విరిగి నలిగిన హృదయం ఉందో వారికి ఆసనుడను అక్కడే ఉంటానన్నాడు. ఎక్కడ ఆయన కోసం పూర్ణ హృదయంతో వెతుకుతారో వాళ్ళకు దొరుకుతానన్నాడు. అది ఆయన అడ్రస్, గుర్తుపెట్టుకో. ఒకవేళ ఈ రోజున నీకు ఈ మాటలు ఒకవేళ ఇష్టపడితే, ఈ మాటలు నిన్ను బలపరిచినట్లయితే గుర్తుపెట్టుకో. ఈ మాటలు ఇంకొంతమందికి నువ్వు కూడా ప్రకటించు. ఎందుకంటే కేవలం ఇది మన ఒక్కడి కోసమే కాదు, మనలాంటి పరిస్థితులు ఉన్న అనేకుల కోసం. కనుక దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం. ఆయన నమ్మితే మనం దేవుని మహిమ చూస్తాం. దేవుడి వాక్యం మన వెనుకటిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.